నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది, రాజకీయాల్లో అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో ఆయన సాధించిన విజయాలేంటి, ప్రధానమంత్రిగా మరి మూడో పర్యాయం కూడా పనిచేసి ప్రజల చేత మన్ననలు అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఆవిష్కరణలు చేయడం జరిగిందని అనేక అంశాలను మనం ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే 7 దశాబ్దాల భారతదేశాన్ని మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఏ రాజకీయ నాయకుని కూడా దక్కనటువంటి ఘనత నరేంద్ర మోడీకి దక్కిందని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మరి ఇలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైందంటే ఆయన మరి 1980వ దశకంలోనే ఆర్ఎస్ఎస్లో సభ్యునిగా చేరి అక్కడి నుండి ఆయన ప్రయాణం అనేది కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రానికి ఆయన సీఎం కావడం జరిగింది. అంటే గుజరాత్ రాష్ట్రానికి సీఎం కావడానికి కూడా అంత ఈజీగా కాలేదు. ఆయన అనేక రాష్ట్రాల్లో అంటే బీజేపీ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా పనిచేస్తూ మరి గుజరాత్లో మరి బీజేపీ విజయానికి అనేక విధాలుగా మరి నరేంద్ర మోడీ పనిచేయడం జరిగింది, కృషి చేయడం జరిగింది. ఆయన కృషి, ఆయన పట్టుదల, పార్టీ పట్ల ఉన్న నిబద్ధత ఇవన్నీ చూసి మరి అప్పుడున్న వాజ్పేయి కావచ్చు, ఎల్కే అద్వానీ కావచ్చు, మరి ఆర్ఎస్ఎస్లో ఉన్న మోహన్ భగవత్ కావచ్చు, వీళ్ళందరూ మరి నరేంద్ర మోడీని గుర్తించడం జరిగింది. గుర్తించి ఆ పార్టీని మరి ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అంటే దాదాపు మరి గుజరాత్ను తీసుకున్నట్లయితే గుజరాత్ రాష్ట్రానికి అంటే ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు ఆయన సేవలు అందించడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి గుజరాత్ సీఎంగా ఉన్న తర్వాత అయితే ఆయన సేవలను కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా మరి అప్పుడున్న బీజేపీ పెద్దలు, బీజేపీ నాయకులు మరి ప్రధాని నరేంద్ర మోడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరి 2014 సంవత్సరంలో భారతదేశానికి 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ ప్రజలకు అబద్ధాలు చెప్పలేదు, వాస్తవాలే మాట్లాడుకుంటూ వచ్చాడు. అతను చేస్తానన్నది తూచా తప్పకుండా చేస్తూ వచ్చాడు. అందుకే నరేంద్ర మోడీ మరి ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని దేశాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మరి ఇంతకుముందు ఎందరో ప్రధానులు మన భారతదేశానికి ప్రధానమంత్రులుగా చేశారు. కానీ నరేంద్ర మోడీకి వచ్చినంత పేరు, నరేంద్ర మోడీకి ఉన్నంత విలువ మరి ఎవరికి రాలేదని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆయన పుట్టినరోజు కాబట్టి. అయితే నరేంద్ర మోడీ మన ప్రధాని నరేంద్ర మోడీ బాల్యం ఇక్కడ, మరి ఆయన విద్యాభ్యాసం ఎక్కడ సాగిందనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నరేంద్ర మోడీ పూర్తి పేరు వచ్చేసి దామోదర్ దాస్ మోడీ. ఆయన 1950 సెప్టెంబర్ 15న గుజరాత్లో మొహ్సానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించాడు. తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోడీ, హీరాబెన్. వారికి మోడీ మూడో సంతానం. అయితే ఇక మోడీ యొక్క మన రాజకీయ జీవితం ఎట్లా ప్రారంభమైందని తెలుసుకుంటే ఒక మారుమూల గ్రామంలో టీవాలగా నరేంద్ర మోడీ తన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆయన పాఠశాల దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరిన ఆయన మరి కార్యకర్తగా చాలా యాక్టివ్గా పనిచేసి 17 ఏళ్లలో తొలిసారి దేశ పర్యటనకు వెళ్ళారు. ఈ సమయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్ళారు. కలకత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ అక్కడ నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడ నుండి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్లోని అల్మోరాకు వెళ్ళి రామకృష్ణ మఠం ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. ఇక ఛాయ్వాలాగా ఆయన గురించి మనం చెప్పాలనుకుంటే నరేంద్ర మోడీ తన పర్యటన ముగించుకొని స్వగ్రామమైన వాద్నగర్కి చేరుకున్నారు. అనంతరం తన తల్లి హీరాబాయి దీవెనలు తీసుకొని అహ్మదాబాద్లో తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేయడం ప్రారంభించారు. ఈ సమయంలో తన గురువు లక్ష్మణరావు
ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్ ప్రవేశించారు. సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరికీ సుపరిచితుడయ్యారు నరేంద్ర మోడీ. 1975లో గుజరాత్లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. ఇక బీజేపీ కార్యకర్తగా 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరి మొదటి తరం నాయకుల్లో మోడీ ఒకరు. భాజపాలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని ఆ ఎన్నికల్లో భాజపాను గెలిపించడంలో మోడీ కీలక బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక కొన్ని